లలో రొట్టెల పండుగ రెండో రోజు కొనసాగుతోంది. బారాషాయి దర్గాను భక్తులంతా దర్శించుకుంటున్నారు. అనంతరం స్వర్ణాల చెరువులో రొట్టెలను వదులుతున్నారు. ఈ పండుగ 5 రోజుల పాటు కొనసాగనుంది. కోరికల రొట్టెల కోసం ఇప్పటికే పొరుగు రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రాకతో స్వర్ణాల చెరువు సరికొత్త శోభం సంతరించుకుంది. ఈ నెల 30 వరకు అంగరంగ వైభవంగా పండుగ జరగబోతోంది. ఏటా 5 రోజుల పాటు జరిగే ఈ పండుగలో వేడుకల్లో భాగంగా తొలి రోజు సందల్ మాలిక్ నిర్వహించారు. ఇవాళ గంధం మహోత్సవం జరగబోతుంది. షాహీదులకు అమీనా మసీదులో గంధం తయారు చేస్తారు. 12 బిందెల్లో కలిపి నగరంలో ఊరేగింపుగా తీసుకొచ్చి 12 సమాధులకు లేపనం చేస్తారు. ఇక మూడో రోజు తెల్లవారుజామున గంధం స్వర్ణాల చెరువులో కలుపుతారు. 29న తహలీల్ ఫాతిహాతో రొట్టెల పండుగ ముగుస్తుంది. గత ఏడాది రొట్టెలు పట్టుకుని కోరికలు తీరిన వారు ఈ ఏడాది వచ్చి అవసరమైన వారికి రొట్టెనిస్తారు. ఒకరి నుంచి మరొకరు కోరికల రొట్టెను చెరువులో పట్టుకుంటారు. ఈ పండుగను ఎంతో నమ్మకం, భక్తి శ్రద్ధలతో చేసుకుంటుంటారు. చెరువులో స్నానం చేసి వరాల రొట్టెను పట్టుకుని దర్గాలోని 12 మంది వీరుల సమాధులను దర్శనం చేసుకుంటారు. ఈ 5 రోజులు నెల్లూరు నగరం రోడ్లు భక్తులతో కిటకిటలాడాయి. ఇక ఈ పండుగ 5 రోజుల్లో మొత్తం 20 లక్షల పైగా భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. పండుగకు వచ్చే భక్తులకు మంచినీటితో పాటు అనేక సౌకర్యం కల్పించారు. अब गुस्सा हो जाते नहीं मां गुस्सा हो गया ला लेना